హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం కాకతీయ సామ్రాజ్యం, కాకతీయుల పరిపాలనకు సంబంధించి మీకు ఈ వీడియోలో రాజుల యొక్క వరుసక్రమం చెప్తూ ప్రతి ఒక్క రాజుకు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తూ అది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇమేజెస్ ద్వారా ప్రతి ఒక్కరు సింపుల్గా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కాకతీయ సామ్రాజ్యం సంబంధించి ప్రశ్నలు అనేది 2 లేదా 3 ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి ఇందులో మీకు ఈజీ వేలో ప్రతి ఒక్కటి ఇమేజెస్ ద్వారా గుర్తుండే విధంగా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టా మీ నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలా నేను ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు, కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. ఇందులో మీరు వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఒకసారి మీరు చూడండి, నచ్చిన ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని అందులో ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్తే, ఓకే, ఈ కాకతీయుల గురించి చెప్పబోయే ముందు ఏ రాజవంశమైనా తీసుకోండి, ముందుగా మీకు క్రోనాలజికల్ ఆర్డర్ అనేది రావాలి. ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు అనేది తెలిసిన తర్వాతనే మీకు వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో దీంట్లో కూడా మీ క్రోనాలజికల్ ఆర్డర్ చెప్తాను, అది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, పిక్చర్స్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. సో దానివల్ల మీకు రాజులు ఎవరని వరుసక్రమం వచ్చిన తర్వాత ఒక్కొక్క రాజుకు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇప్పుడు ఈ రాజవంశం సంబంధించి వంశవృక్షం అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఇందులో మొదటగా ట్రిక్ చెప్తాను. ట్రిక్ చెప్పిన తర్వాత ఈ రాజులు ఎవరెవరు వస్తారో మీకు ఆర్డర్ వైజ్గా చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రిక్ వచ్చేసి, ఇప్పుడు ఎవరైనా కానీ బీపీ ఉంటే వారికి కోపం ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తే ఈయన బీపీ ఉందని అంటారు కదా. సో అదేవిధంగా 2 సార్లు బీపీ వస్తే, 2 సార్లు సడన్గా బీపీ వస్తే ఇంకా కోపం అనేది ఎక్కువ వస్తుంది. సో ఆ ట్రిక్ ప్రకారం ఉంటుంది చూడండి. 2 సార్లు బీపీ వస్తే, 2 సార్లు బీపీ వస్తే అది తగ్గాలని చెప్పేసి, బీపీ తగ్గాలన్న కోపం ఎక్కువ వస్తుందని చెప్పేసి, తగ్గాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తారు కదా. ఈ బీపీ తగ్గాలని రుద్రుడిని మరియు మహాగణపతిని ప్రార్థిస్తే ఈ కోపం అనేది తగ్గుతుంది. ఓకేనా? ఈ రౌద్రం కోపం అనేది తగ్గుతుంది అనే ట్రిక్. ప్రతాప్ అనే అతనికి బీపీ వస్తుంది. ప్రతాప్ అంటే పేరులోనే ఉంది, ప్రతాప్ అంటే కోపం లాంటిది, ప్రతాపం. ఓకేనా? సో అతని కోసం చెప్తున్నాం ఏంటి అంటే, అతనికి 2 సార్లు బీపీ వచ్చిందట. 2 సార్లు బీపీ వస్తే తగ్గడానికి ఎవరైనా కానీ దేవుని మొక్కుతారు కదా. సో ఆ బీపీ తగ్గాలని దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏ దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు చూడండి. ఇతని పేరు ప్రతాప్. ఇతని బీపీ వచ్చింది, 2 సార్లు బీపీ వచ్చింది. ఇమేజ్లో చూడండి, బీపీ 2 సార్లు వచ్చింది. ఒకేసారి 2 సార్లు వచ్చేసరికి, ఎక్కువ ఉండేసరికి ఈ బీపీ తగ్గాలి దేవుడా అని చెప్పేసి రుద్రుడిని ప్రార్థిస్తున్నాడు. రుద్రుడు అంటే ఎవరు? శివుడు. శివుని కుమారుడైన మహాగణపతిని కూడా ప్రార్థిస్తున్నాడు. ఇద్దరిని మొక్కుతున్నాడు. రుద్రుడిని ప్రార్థిస్తున్నాడు, మహాగణపతిని కూడా ప్రార్థిస్తున్నాడు. ఇలా ప్రార్థిస్తే రౌద్రం అంటే కోపంగా, కోపం అనేది తగ్గుతుంది. ఈ ప్రతాప్కి కోపం అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 2 సార్లు బీపీ అంటే ఇక్కడ బీపీ మొదటి బేతరాజు. బి అంటే బేతరాజు 1, ఫస్ట్ టైం కాబట్టి 1. ఓకేనా? ఫస్ట్ టైం బీపీ వస్తే 1 బీపీలో. పి అంటే ప్రోలరాజు, బి ఫర్ బేతరాజు, పి ఫర్ ప్రోలరాజు. ఓకేనా? ఇది 1 అంటే ఫస్ట్ టైం బీపీ వచ్చింది కాబట్టి 1 బేతరాజు 1, ప్రోలరాజు 1. ఓకేనా? నెక్స్ట్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ బేతరాజు 2, ప్రోలరాజు 2. ఇక్కడ సెకండ్ టైం 2. పరిపాలకులు చూస్తున్నారు కదా ఎవరెవరో. ఫస్ట్ బేతరాజు 1, తర్వాత ప్రోలరాజు 1, ఫస్ట్ టైం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ బేతరాజు 2, ప్రోలరాజు 2. 2 సార్లు బీపీ అయిపోయింది కదా. బీపీ బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2, ప్రోలరాజు 2. 2 సార్లు బీపీ అయిపోయిన తర్వాత తగ్గాలని చెప్పేసి రుద్రుడిని ప్రార్థిస్తున్నాడు. రుద్రదేవుని ప్రార్థిస్తున్నాడు. రుద్రదేవుడు అంటే రుద్రదేవుడే. ఓకేనా? రుద్రదేవుని ప్రార్థించాడు. రుద్రదేవుడు అన్న శివుడు అన్న ఒకరే కదా. సో ఇక్కడ రుద్రదేవుని ప్రార్థించాడు అంటే ఇక రుద్రదేవునికి రుద్రదేవుడే. నెక్స్ట్ వచ్చే రాజు, ప్రోలరాజు తర్వాత వచ్చే రాజు రుద్రదేవుడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మహాగణపతిని కూడా ప్రార్థిస్తున్నాడు. మహాగణపతిలో ఇక్కడ మహా తీసుకోండి. మహా అంటే మహాదేవుడు. రుద్రదేవుడు తర్వాత వచ్చే పాలకుడు ఎవరు? కాకతీయ రాజు. మహాదేవుడు వస్తాడు, మహాదేవుడు. నెక్స్ట్ మహాగణపతి అంటున్నా. గణపతి అంటే నెక్స్ట్ గణపతి దేవుడు. మహాదేవుని తర్వాత అతని కుమారుడైన గణపతి దేవుడు వస్తాడు, గణపతి దేవుడు. ఓకేనా? నెక్స్ట్
అలా ప్రార్థిస్తే రౌద్రం తగ్గుతుంది. రౌద్రం అన్న కోపం అన్న ఒకటే. రౌద్రం, రౌద్రమా, రుద్రమాదేవి, రౌద్రం, రౌద్రం అంటే ఇక్కడ రుద్రమ, ఓకేనా, రుద్రమాదేవి, రుద్రమాదేవి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎవరు, ఇదంతా ఎవరికి వస్తుంది, ఎవరి కోసం ఇదంతా, అతని పేరు ఎవరు, ప్రతాప్, ప్రతాప్కి వస్తుంది అంత కోపం, బీపీ అనేది. సో లాస్ట్ ప్రతాప్కి వస్తుంది కాబట్టి రెండవ ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు, లాస్ట్ చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. ఈ 9 మంది మీకు వరుస క్రమం ఒక చిన్న స్టోరీ లైన్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 సార్లు బీపీ వస్తే రుద్రుడిని ప్రార్థించాడు, మహాగణపతిని ప్రార్థించాడు ఈ బీపీ తగ్గాలని చెప్పేసి. సో తద్వారా అతని రౌద్రం అనేది, కోపం అనేది తగ్గుతుంది అంతే ప్రతాప్కి, ఓకేనా. దాని ప్రకారం ఈ 2 సార్లు బీపీ అంటే బేతరాజు, ప్రోలరాజు, బి అంటే బేతరాజు, పి అంటే ప్రోలరాజు. 1 ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం కూడా మళ్ళీ బేతరాజు 2, ప్రోలరాజు 2, బీపీ అయిపోయిందా. తర్వాత ఎవరెవరు మొక్కాడు ప్రార్థించాడు, రుద్రుడిని, రుద్రదేవుడు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి 5th పాలకుడు ఎవరు, రుద్రదేవుడు. నెక్స్ట్ అదేవిధంగా మహాగణపతిని ప్రార్థించాడు, రుద్రదేవుడు తర్వాత మహాగణపతి, మహాదేవుడు. గణపతి అంటే గణపతి దేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, ఓకేనా. 6, 7 అయిపోయింది. తద్వారా కోపం తగ్గుతుంది. కోపం అంటే రౌద్రం కదా, రౌద్రమ అంటే రుద్రమాదేవి, గణపతి దేవుని తర్వాత అతని కూతురైన రుద్రమాదేవి పరిపాలకురాలు. లాస్ట్ ఇదంతా ఎవరికి వస్తుంది, ప్రతాప్కి వస్తుంది కోపం. సో ప్రతాప రుద్రుడు. ఇది కాకతీయుల వంశవృక్షం సంబంధించి ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీరిని ఒక్కొక్కరు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇమేజెస్ ద్వారా చెప్తాను ప్రతి ఒక్కరి. ఇప్పుడు దీంట్లో తొలి కాకతీయులు, బీపీ అని చెప్పాను కదా, 2 సార్లు బీపీ అని చెప్పాను కదా, వీరే తొలి కాకతీయులు అంటారు. బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2, ప్రోలరాజు 2, వీరు తొలి కాకతీయులు, ఓకే. ఈ తొలి కాకతీయ పాలకులకు సంబంధించి మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఈ స్లైడ్లో. వీళ్ళకి సంబంధించి అంత ఇంపార్టెంట్ ఏముండదు, చిన్న ఇంపార్టెంట్ ఒక 1-2 పాయింట్స్ ఉంటాయి. అవి చెప్పిన తర్వాత అసలైన ఇంపార్టెంట్ ఏంటి అంటే తర్వాత నుంచి వచ్చేవారు రుద్రదేవుడి నుంచి ఉంటుంది. రుద్రదేవుడు, గణపతి దేవుడు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. రుద్రదేవుడికి సంబంధించి, ప్రతాప రుద్రుడికి సంబంధించి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వీటికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వీటికి సంబంధించి చూద్దాం. నెక్స్ట్ వచ్చే పాలకులకు సంబంధించి చూద్దాం. ఈ తొలి పాలకులకు సంబంధించి అంత ఇంపార్టెంట్ ఏముండదు, కేవలం వారికి సంబంధించిన బిరుదులు కానీ ఉంటాయి, లేదంటే వారు నిర్మించినవి కానీ, వారి కాలంలో ఉన్న శాసనాలు కానీ, అంతే, అంతకు మించి ఇంకేమి ఉండదు. ఒకసారి చూడండి. వీటికి సంబంధించి 1వ బేతరాజు, ఇక్కడ BP1లో బీకి సంబంధించి B1, 1వ బేతరాజు. ఇతని బిరుదులు వచ్చేసి కాకతీ పురాదినాథ చోడక్ష్మపాల అని అంటారు ఇతన్ని. నెక్స్ట్ వివరాలు వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతని దగ్గర పనిచేసే మంత్రి ఎవరు, నారాయణయ్య శనిగరం శాసనం వేయించాడు. శనిగరం శాసనం అనేది వేయించాడు. ఇది 1వ బేతరాజు సంబంధించి. నెక్స్ట్ 1వ ప్రోలరాజు సంబంధించి బీపీలో పీకి సంబంధించి P1. ఇతని బిరుదులు వచ్చేసి అరిగజ కేసరి సమధిగత పంచమహాశబ్ద అని అంటారు. ఎవరిని, 1వ ప్రోలరాజుకు సంబంధించి. మరి ఇతని సంబంధించి ఇతని స్పెషల్ ఏంటి అంటే చేతిలో ఏముంది, నాణం పట్టుకునింది. సో ఈ ఇమేజ్ గుర్తున్నా కూడా ఇతనికి సంబంధించి నాణాలకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తొస్తుంది. ఈ 2 సముద్రాలు, కే సముద్రం, జగత్ కేసరి సముద్రం తవ్వించి వరాహ చిహ్నంతో నాణాలను ముద్రించాడు. ఇక్కడ వరాహ చిహ్నం ఉంది, వరాహ చిహ్నంతో ఈ నాణాలు అనేది ముద్రించడం జరిగింది. కే సముద్రం, జగత్ కేసరి సముద్రం అనేది రెండింటిని తవ్వించాడు ఎవరు, 1వ ప్రోలరాజు. కే సముద్రం, జగత్ కేసరి సముద్రాలను తవ్వించాడు. అదే విధంగా వరాహ చిహ్నంతో నాణాలను ముద్రించాడు. ఇది ఒకటే పాయింట్ ఇంపార్టెంట్ ఇతనికి సంబంధించి, ఓకేనా. మొదటిసారి బీపీ అయిపోయింది, B1 P1 అయిపోయింది, బేతరాజు 1 ప్రోలరాజు 1 అయిపోయింది. నెక్స్ట్ B2 P2, బేతరాజు 2 ప్రోలరాజు 2, B2కి సంబంధించి వస్తే 2వ బేతరాజు సంబంధించి వస్తాయి. ఇతని బిరుదులు విక్రమ చక్రి, మహామండలేశ్వర, త్రిభువన మల్ల, చలమర్తి గండ. ఇతని బిరుదులు ఏవైనా కొంచెం టఫ్ ఉంటాయి. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ వాళ్ళే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎవరు, గణపతి దేవునికి సంబంధించినవి కానీ, రుద్రదేవికి సంబంధించినవి కానీ, ప్రతాపరుద్రునికి సంబంధించినవి కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. వీటికి సంబంధించి మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా ఉంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ కాజీపేట శాసనం. ఇతను వేయించిన శాసనం ఏంటి, కాజీపేట శాసనం. ఇది ఒకటి ఇంపార్టెంట్. 2వ బేతరాజు సంబంధించి కాజీపేట శాసనం వేయించాడు. అదే విధంగా ఇతను శైవ దీక్ష తీసుకున్నాడు. ఇక్కడ ఇమేజ్ లో చూడండి, శైవ దీక్ష తీసుకున్నాడు. ఇమేజ్ గుర్తున్నా కూడా మీకు ఒక పాయింట్ గుర్తుంటుంది. శైవ దీక్ష తీసుకున్నాడు. ఎవరి దగ్గర తీసుకున్నాడు, అతని పండితుడైన రామేశ్వర పండితుని వద్ద శైవ మత దీక్ష తీసుకున్నాడు. ఏమేం పాయింట్లు, 2 పాయింట్లు. కాజీపేట శాసనం వేయించాడు, అదే విధంగా అతని పండితుడు రామేశ్వర పండితుని వద్ద శైవ దీక్ష తీసుకున్నాడు. ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి P2 ప్రోలరాజు 2. ఈ తొలి కాకతీయులకు సంబంధించి లాస్ట్ పాలకుడు, తొలి పాలకులలో, ఓకేనా. బిరుదులు వచ్చేసి మహామండలేశ్వర దారిద్ర్య విద్రావణ అంటారు. ఇతనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఏంటి అంటే ఓరుగల్లు కోట నిర్మాణం అనేది ప్రారంభించడం జరుగుతుంది. తొలి కాకతీయుల్లో ఇతనే గొప్పవాడు. ఈ తొలి కాకతీయులు 4 ఉన్నారు కదా, ఈ 4 గొప్పవాడు ఎవరంటే 2వ ప్రోలరాజే. ఇతనికి సంబంధించి
ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూడండి ఇమేజ్ లో ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఇతనే ఈ తొలి కాకతీయ పాలకులలో గొప్పవాడు ఎవరంటే ప్రోలరాజు 2. ఓకేనా, మహామండలేశ్వర అంటారు ఇతన్ని. ఇవి మనకు తొలి కాకతీయ పాలకులకు సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ మీకు, అంటే వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసనాలు కానీ కాజీపేట శాసనం వేయించింది రెండవ బేతరాజు, అదేవిధంగా ఓరుగల్లు కోట నిర్మించింది రెండవ ప్రోలరాజు. నెక్స్ట్ ఒకటో ప్రోలరాజుకి వచ్చేస్తే కే సముద్రం జగత్ కేసరి సముద్రాన్ని తవ్వించి వరాహ చిహ్నంతో నాణాలను ముద్రించడం జరిగింది. ఇవన్నీ తొలి కాకతీయులకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ రుద్రదేవుడు. నెక్స్ట్ వచ్చేసి 2 సార్లు బీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ రుద్రుణ్ణి మరియు మహాగణపతిని ప్రార్థిస్తాడని చెప్పాను కదా. సో ఇక్కడ రుద్రుడు వచ్చాడు. ఓకేనా, 2 సార్లు బీపీ వచ్చిన తర్వాత రుద్రదేవుడికి సంబంధించి ఇతన్నే 1వ ప్రతాప రుద్రుడు అని కూడా అంటారు. రుద్రదేవుడు లేదా 1వ ప్రతాప రుద్రుడు. ఓకే, ఇతని సంబంధించి ఇతను క్రీస్తు శకం 1158 నుంచి 1195 వరకు పరిపాలించడం జరిగింది. ఈ రుద్రదేవునికి సంబంధించి చెప్పాలంటే ఇతను ఒక మంచి కవి. అదేవిధంగా ఇతని కాలంలో రాజధాని మార్పులు జరుగుతాయి, యుద్ధాలు ఉంటాయి. అవన్నీ చూడాలంటే ఇక్కడ మొదటగా వచ్చేసి రాజధాని నిర్మాణాలకు సంబంధించి చూడండి. రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు పాక్షికంగా మార్పు చేయడం జరిగింది. పర్మనెంట్ కాదు, పాక్షికంగా. ఓరుగల్లికి పాక్షికంగా మార్పు చేయడం జరిగింది ఇక్కడ నుంచి హన్మకొండ నుండి. నెక్స్ట్ రుద్రదేవునికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయ్యే బిట్ ఏంటి అంటే 1000 స్తంభాల గుడి నిర్మించిన వారు ఎవరు అని అంటారు. రుద్రదేవుడు. హన్మకొండలో రుద్రేశ్వర ఆలయం లేదా 1000 స్తంభాల గుడి అంటారు. 1000 స్తంభాల గుడి నిర్మాణం ఎవరు చేశారంటే రుద్రదేవుడు చేశారు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వేరు అని గుర్తుపెట్టుకోండి. వేరు 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 అంటే 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. ఓకేనా, 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. వేరు, సింపుల్గా వేరు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఇతనికి సంబంధించి వివాహం అయిందా అంటే అయింది. ఎవరు? ఉదయ చోడుడు కుమార్తె అయిన పద్మావతిని చేసుకున్నాడు. ఉదయ చోడుడు అతని కుమార్తె అయిన పద్మావతిని చేసుకున్న సందర్భంగా హ్యాపీనెస్ లో రుద్ర సముద్ర తటాకాన్ని నిర్మించాడు. రుద్ర సముద్ర తటాక చెరువు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తున్న రుద్ర సముద్ర తటాకాన్ని నిర్మించింది ఎవరు అంటే రుద్రదేవుడు. ఓకేనా, అతని పేరు మీదగానే రుద్ర సముద్ర తటాకం ఈ చెరువు. ఓకేనా, ఎందుకు నిర్మించాడు? ఉదయ చోడుడు కుమార్తె అయిన పద్మావతిని వివాహం చేసుకున్న సందర్భంగా హ్యాపీనెస్ లో నిర్మించాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రుద్ర సముద్ర తటాకం చెరువును నిర్మించాడు. ఇతను కవి అని కూడా చెప్పడం జరిగింది. ఇతను సంబంధించిన సాహిత్యము మరియు బిరుదులు వచ్చేసి ఏమున్నాయంటే సంస్కృతంలో నీతి సారం అనే గ్రంథాన్ని రచించాడు. ముందు మీ కోడ్ ఏం చెప్పాను? ఇతను నిర్మించింది వేరు అని చెప్పాను. 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. సేమ్ అదే విధంగా వేరులానే సిమిలర్ వర్డ్ నీరు అని గుర్తుపెట్టుకోండి. వేరు నీరు, నీరులోనే కదా వేరుండేది, నీటిలోనే కదా వేరుండేది. నీరు వేరు. ఈ కోడ్ ప్రకారం ఇతనికి సంబంధించిన 2 ఇంపార్టెంట్ పాయింట్లు వస్తాయి, నీరు మరియు వేరు. ఇక్కడ వేరు అంటే మీకు తెలుసు 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రుద్రదేవుడు. అంటే రుద్రదేవుడు ఇంకా. ఓకేనా, రుద్రదేవుడికి సంబంధించి చెప్తున్నాం. ఇక్కడ అదే విధంగా సాహిత్యం సంబంధించి నీరులో నీ అంటే నీతి సారం. నీతి సారం ఇతను రచించింది ఏంటి? నీతి సారం. అంటే రుద్రదేవుడు. ఓకేనా, నీరు వేరు. ఓకేనా, నీరులోనే వేర్లు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, నీటిలోనే ఇక్కడ వేర్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మొక్కలకు వేర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నీరు వేరు అని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే రుద్రదేవునికి సంబంధించి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు వస్తే ఎగ్జామ్లో రిపీట్ అయ్యేవి ఎక్కువ ఇవే. నీతి సారాన్ని ఎవరు రచించాడంటాడు, లేదంటే 1000 స్తంభాల గుడి ఎవరు నిర్మించాడని అంటాడు. ఇందులో నీరు అంటే నీతి సారం గ్రంథం, రుద్రదేవుడు. అంటే రుద్రదేవుడు. వేరు అంటే 1000 స్తంభాల గుడి నిర్మాణం, అంటే రుద్రదేవుడు. ఓకేనా, నీరు వేరు అని సింపుల్ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇతనికి సంబంధించి మరణము కానీ ఇతని తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు, వారసత్వ పరంగా వచ్చే వాళ్ళు ఎవరో చూడండి. ఈ కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యంగా యాదవ రాజైన జైతుగి ఉంటాడు. జైతుగి దేవగిరిని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ దేవగిరి పరిపాలకుడైన యాదవ రాజు జైతుగి నుంచి వీరందరికీ ముప్పే ఉంటుంది. ఇతనికి కానీ ఇతని కొడుకుకి కానీ వచ్చే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి జైతుగి వల్ల ముప్పే ఉంటుంది. ఇతన్ని కూడా జైతుగే హత్య చేయడం జరిగింది యుద్ధంలో. ఓకేనా, ఇక్కడ చూడండి ఏంటి అంటే యాదవ రాజైన జైతుగి దాడి చేసి రుద్రదేవుని హతమార్చాడు. ఈ కాకతీయులకు ముప్పు ఎవరి వల్ల? ఈ యాదవుల వల్ల. యాదవ రాజైన దేవగిరి రాజైన జైతుగి వల్ల ఎప్పటికీ ముప్పే. ఓకేనా, సో ఇతను యుద్ధం చేసి ఇతను చంపివేయడం జరిగింది. జైతుగి యుద్ధం చేసి రుద్రదేవుని చంపడం జరిగింది. తర్వాత మరి ఇతను చనిపోయిన తర్వాత ఇతని కొడుకులేగా పరిపాలించేది. పరిపాలించడానికి కొడుకులు లేరు, సంతానం లేదు. ఎవరికి? రుద్రదేవుని సంతానం లేకపోవడం వల్ల ఇతని తమ్ముడు, ఇతని సోదరుడైన మహాదేవుడు. నెక్స్ట్ వచ్చేది ఇతని తమ్ముడు మహాదేవుడు అనే అతను, ఇతని తమ్ముడు. ఓకేనా, మహాదేవుడు పాలకుడు అవుతాడు. దేవగిరిని పరిపాలిస్తున్న యాదవ రాజైన జైతుగి ఇతన్ని ఓడించి ఇతన్ని చంపివేయడం జరిగింది. తర్వాత ఇతని సంతానం లేని కారణంగా ఇతని తమ్ముడైన మహాదేవుడు పరిపాలకుడు అవుతాడు. ఓకేనా, రుద్రుని ప్రార్థించిన తర్వాత మహాగణపతి అని చెప్పాను కదా. నెక్స్ట్ కోడ్ ప్రకారం
మహాదేవుడు, ఇక్కడ మహాదేవుడు పాలకుడు అవుతాడు. ఈ మహాదేవుడు ఎవరు? రుద్రదేవుని సోదరుడు. ఓకేనా. నెక్స్ట్ పాలకుడు. ఇతనికి సంబంధించి క్రీస్తు శకం 1195 నుంచి 99 వరకు పరిపాలించడం జరిగింది. కేవలం 4 సంవత్సరాలు. ఓకేనా. ఇక్కడ చూడండి, రుద్రదేవునికి సంతానం లేని కారణంగా అతని తమ్ముడైన మహాదేవుడు పాలకుడు అయ్యాడు. ఇక్కడ ఇమేజ్ లో చూడండి, రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు పాలకుడు అయ్యాడు. అయితే మహాదేవునికి వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పబోయే ఇంపార్టెంట్ ఏంటి? గణపతి దేవునికి సంబంధించి ఇంపార్టెంట్ అని చెప్పాను. మరి గణపతి దేవుడు ఎవరి కుమారుడు? ఈ మహాదేవుని కుమారుడే. ఈ మహాదేవునికి 3 సంతానం ఉంది. ఇందులో ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఒకరు గణపతి దేవుడు, ఇంకొకరు మైలాంబ, ఇంకొక కుమార్తె కుందాంబిక. 2 కుమార్తెలు, మైలాంబ, కుందాంబిక. గణపతి దేవుడు కుమారుడు. మహాదేవునికి గణపతి దేవుడు అనే కుమారుడు మరియు మైలాంబ, కుందాంబిక అనే 2 కుమార్తెలు ఉన్నారు. అయితే ఇక్కడ మైలాంబను ఎవరికిచ్చి వివాహం చేస్తాడు? మైలాంబను ఒక్కలిక రుద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఒక్కలిక రుద్రుడు, అతని పేరు ఒక్కలిక రుద్రుడు. నెక్స్ట్ కుందాంబికను ఎవరికిచ్చి వివాహం చేస్తాడు? కుందాంబికను మొదటి రుద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఒక్కలిక రుద్రుడికేమో మైలాంబని ఇచ్చి వివాహం చేస్తాడు. నెక్స్ట్ కుందాంబికనేమో మొదటి రుద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓకేనా. నెక్స్ట్ ఎవరికైనా కానీ గురువు ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు కదా. ఇతను కూడా ఒక శైవమత గురువు ఉన్నారు, ధ్రువేశ్వర పండితుడు అని చెప్పేసి. ఇతని శైవమత గురువు ధ్రువేశ్వర పండితుడు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంతకుముందు నేను ఏం చెప్పాను? యాదవరాజు జైతుగి, దేవగిరి పాలకుడైన యాదవరాజు జైతుగి వల్ల ప్రతి ఒక్కరికి 30 అని చెప్పాను కదా. సో ఇతని కూడా 30. ఇతన్ని కూడా అతని అన్నని చంపివేశాడు. ఇప్పుడు తమ్ముడైన మహాదేవుడు అతని అన్నైన రుద్రదేవుని చంపివేశాడు కదా. మొదటి ప్రతాపరుద్రుని చంపివేశాడు కదా జైతుగి. ఇంతకుముందు చెప్పాను కదా. అతను చనిపోయిన తర్వాతనే అతని సంతానం లేకపోయేసరికి తమ్ముడు పరిపాలిస్తున్నాడు. సో ఇతన్ని కూడా ఎవరు చంపారంటే యాదవరాజు జైతుగి. దేవగిరి పరిపాలకుడైన యాదవరాజు అయిన జైతుగి ఇతన్ని కూడా హతమార్చడం జరిగింది. సో ఈ జైతుగి మహాదేవుని చంపివేయడం జరుగుతుంది. అప్పుడు మహాదేవుడు చనిపోయినప్పుడు ఈ గణపతి దేవుడు చిన్నవాడే గణపతి దేవుడిని బంధించి మరీ తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు మహాదేవుడు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరుంటారు? కుమారుని కూడా బంధించి తీసుకెళ్లాడు. సో ఆ సమయంలో మహాదేవుని దగ్గర పనిచేసే సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటారు. సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు ఉంటారు. రేచర్ల రుద్రుడు ఇతనే పరిపాలించడం జరుగుతుంది. సో ఇతనే రేచర్ల రుద్రుడే పరిపాలించడం జరుగుతుంది. సో ఇతన్ని ఏమంటారంటే కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య అనే బిరుదుతోటి పిలుస్తారు. కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య ఎందుకు పేరు వచ్చింది? సో ఎవరు లేని సమయంలో కూడా కాకతీయ రాజ్యాన్ని నడిపించినందుకు గాను కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య అని రేచర్ల రుద్రునికి పేరు రావడం జరిగింది. తర్వాత గణపతి దేవుడు వస్తాడు. అదంతా స్టోరీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మొదట గణపతి దేవునికి సంబంధించి బిరుదులు చూసిన తర్వాత ఇతని బిరుదులు అనేవి చాలా ఉంటాయి. ఈ బిరుదులు చూసిన తర్వాత అతనికి సంబంధించి ఎలా మళ్ళీ రాజ్యానికి వస్తాడు, బందీగా ఉన్న అతను మళ్ళీ రాజ్యానికి ఎలా వస్తాడు అనేది చెప్తాను. ఓకేనా. ఇప్పుడు గణపతి దేవునికి సంబంధించి బిరుదులు చూడండి. ఆంధ్రాధీశుడు, సకల దేశ ప్రతిష్టాపనాచార్య, పృథ్వీశ్వర, కౌడాయినోడ, చోడకటక చూరాకార, రాయ గజకేసరి. ఈ రాయ గజకేసరి అనేది ఇంపార్టెంట్. ఎక్కువ రాయ గజకేసరి బిరుదు ఎవరిదని అడుగుతాడు. ఓకేనా. ఇవన్నీ బిరుదులు గణపతి దేవునికి సంబంధించినవి. గణపతి దేవునికి సంబంధించి చాలా బిరుదులు ఉంటాయి. ఈ గణపతి దేవునికి సంబంధించి పరిపాలనా కాలం ఎప్పుడు అంటే 1199 నుంచి 1262 వరకు, టోటల్గా 63 సంవత్సరాలు అత్యధికంగా పరిపాలించిన వాడు ఎవరు? కాకతీయ రాజ్యంలో అత్యధికంగా పరిపాలించిన రాజు ఎవరంటే గణపతి దేవుడు మాత్రమే. 63 సంవత్సరాలు రాజుగా పరిపాలించడం జరిగింది. సో చిన్నతనంలోనే అతను బందీగా తీసుకెళ్లాడు. తర్వాత జైతుగి దగ్గర బందీగా ఉన్న గణపతి దేవుడు ఎలా తిరిగి వచ్చాడు రాజ్యానికి అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా యాదవ దండయాత్ర జరిగింది కదా. యాదవ రాజు జైతుగి కాకతీయ రాజ్యంపై దాడి చేసి మహాదేవుని చంపాడు కదా. మహాదేవుని, గణపతి దేవుని నాన్న అయిన మహాదేవుని చంపివేసి గణపతి దేవుని, అతని కుమారుడైన గణపతి దేవుని బందీగా దేవగిరికి తీసుకెళ్లాడు. ఇక్కడ వరకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇక్కడ గణపతి దేవుని బందీగా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ సమయంలో రాజ్య సంక్షోభం, అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరు లేరు కదా. ఆ సమయంలో మహాదేవుని సర్వ సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు పరిపాలిస్తాడు. సో ఆపద సమయంలో ఆదుకున్నాడు, రాజ్యానికి అండగా నిలిచాడు. కాబట్టి కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య అనే బిరుదు కలదు. ఎవరికి? రేచర్ల రుద్రునికి. సో ఎవరు లేని సమయంలో కూడా రాజ్యాన్ని కాపాడినందుకు గాను కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య అనే బిరుదుతోటి రేచర్ల రుద్రుని అంటారు. ఇతను సర్వ సైన్యాధ్యక్షుడు మహాదేవుని దగ్గర. ఓకేనా. ఇప్పుడు మహాదేవుని దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడు అంటే నెక్స్ట్ వచ్చే గణపతి దేవుని కూడా అండగా ఉంటాడు కదా. సో గణపతి దేవుడు చిన్నవాడే కాబట్టి తిరిగి రాజ్యానికి వచ్చిన పరిపాలన అనేది కంప్లీట్గా తెలియదు కాబట్టి అతనికి అండగా దండగా ఎవరుంటారు? ఇతనే ఉంటాడు కదా, రేచర్ల రుద్రుడే. ఇప్పుడు నెక్స్ట్ అదే ఉంటుంది చూడండి. ఇప్పుడు గణపతి దేవుడు మరి ఎలా విడుదలయ్యాడు? బందీగా తీసుకెళ్లాడు కదా. ఎవరు? జైతుగి బందీగా తీసుకెళ్లాడు. ఇతను చాలా తెలివిగలవాడు గణపతి దేవుడు. గణపతి దేవుని మేధస్సు, తెలివితేటలు చూసి ఇతను పిచ్చోడైపోయాడు. ఎవరు? జైతుగి. దేవగిరిని పరిపాలిస్తున్న యాదవరాజు జైతుగి ఇతను గణపతి దేవుని యొక్క మేధస్సుకు ముగ్ధుడై తన కుమారుడు ఉంటారు, తన కుమారుడైన సింగనుడి సహకారంతో అతన్ని విడుదల చేశారు.
తన కుమారుని చెప్పాడు చేతికి, అరే సింగన గణపతి దేవుని విడుదల చేసేసి అతను చాలా మంచివాడు, చాలా తెలివైన వాడు, అతని రాజ్యానికి అతను తిరిగి పంపించేయంటే సింగనుడు అతన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ విడుదల చేసిన తర్వాత గణపతి దేవుడు మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. కాకతీయ రాజ్యానికి వచ్చాడు, సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. 1199లో గణపతి దేవుడు తిరిగి రాజ్యానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. సో ఇప్పుడు గణపతి దేవునికి అండగా ఎవరు ఉంటారు? రేచర్ల రుద్రుడు ఉంటారు. ఓకేనా. అనంతరం 1199లో గణపతి దేవుడు కాకతీయ రాజ్యానికి పాలకుడు అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గణపతి దేవుడు ప్రధాన దండయాత్రలు మరియు రాజ్య విస్తరణ. గణపతి దేవుడు చేసిన దండయాత్రలు ఏంటి, రాజ్యాన్ని ఎలా విస్తరించుకుంటూ వెళ్ళాడనే చూడండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, రేచర్ల రుద్రుని సహాయంతో రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరించాడు. రేచర్ల రుద్రుడు సపోర్ట్ తోటే మొత్తం పరిపాలించేది. గణపతి దేవునికి అవగాహన వచ్చేంత వరకు ఎవరు సపోర్ట్ ఉన్నా రేచర్ల రుద్రుడు. ఓకేనా. రేచర్ల రుద్రుని సహాయంతో రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపజేయడం జరిగింది. ఏ రాజ్యాలపైన మరి దండయాత్ర చేశాడంటే నెల్లూరు ఆక్రమణ ఉంటుంది. ఈ నెల్లూరు సంబంధించి చూడాలంటే నెల్లూరుని పరిపాలించేవాడు ఎవరంటే ఆ సమయంలో 1వ మన్మసిద్ధి ఉంటాడు. 1వ మన్మసిద్ధి నెల్లూరుని పరిపాలిస్తాడు. ఇతను అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరుగుతుంది. సో అతని మరణం తర్వాత చాలా మంది ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, నెల్లూరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ సమయంలో ఈ మన్మసిద్ధి కుమారుడు ఎవరంటే తిక్కసిద్ధి. యాక్చువల్లీ తిక్కసిద్ధికే రావాలి కదా తన కుమారుడు కాబట్టి. సో అతనికి సపోర్ట్ ఎవరైనా ఒకరు ఉండాలి కదా. అతనికి సపోర్ట్ చేసింది ఎవరంటే గణపతి దేవుడు. మన గణపతి దేవుడు తిక్కసిద్ధికి సపోర్ట్ చేశాడు, సహకారం అందించేసరికి తిక్కసిద్ధి నెక్స్ట్ ఇతను చనిపోయిన తర్వాత మన్మసిద్ధి తన తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యానికి పాలకుడు అవుతారు నెల్లూరు సంబంధించి. సో ఇతనికి కృతజ్ఞతగా గణపతి దేవునికి పాకనాటిని కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాకనాటిని పరిపాలించడానికి గణపతి దేవుని దగ్గర గంగా సాహిని అని ఉంటాడు. గంగా సాహిని నియమిస్తాడు. గంగా సాహిని పాకనాటిని వచ్చింది కదా ఆ రాజ్యం అనేది, ఆ పాకనాటిని పరిపాలించమని చెప్పేసి గంగా సాహిని పంపిస్తాడు. ఇతన్ని అసిస్టెంట్ అన్నాడు. గణపతి దేవునికి అసిస్టెంట్ గా నమ్మకమైన వ్యక్తిని పంపిస్తారు కదా ఏదైనా ఒక రాజ్యం వస్తే పరిపాలించడానికి. సో ఇక్కడ ఇతను గిఫ్ట్ గా ఇచ్చాడు పాకనాటిని అనే గ్రామం అనుకోండి, దీన్ని పరిపాలించడానికి గంగా సాహిని పంపిస్తాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత తిక్కసిద్ధి కూడా మరణిస్తాడు కదా. తిక్కసిద్ధి అనే పాలకుడు కూడా మరణించాడు. నెల్లూరుని పరిపాలించే ప్రజెంట్ తిక్కసిద్ధి కూడా మరణించాడు. ఇతని దగ్గర ఆస్థాన కవి ఎవరు అంటే తిక్కసిద్ధి దగ్గర తిక్కన ఉంటాడు. తిక్కన అనే అతను ఆస్థాన కవిగా ఉంటాడు. అయితే తిక్కసిద్ధి మరణానంతరం మళ్ళీ రాజ్యం పైన ఎవరు కన్నుబడుతుందంటే అక్కడ విజయగోపాలుడు అని ఉంటాడు. విజయగొండ గోపాలుడు ఉంటారు. ఈ విజయగొండ గోపాలుడు ఆక్రమించుకుందామని చెప్పేసి కుట్రలు పన్నుతాడు. సో ఇక్కడ విజయగొండ గోపాలను ఎలాగైనా ఓడించాలని చెప్పేసి మళ్ళీ ఆ రాజ్యానికి సపోర్ట్ చేస్తాడు. ఎవరు? గణపతి దేవుడు సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తాడంటే మా రాజు చనిపోయాడు, తిక్కసిద్ధి చనిపోయాడని చెప్పేసి అతని ఆస్థాన కవైన తిక్కన వచ్చేసి గణపతి దేవుని సహాయం కోరుతాడు. మా రాజు చనిపోయాడు, తిక్కసిద్ధి మరణించాడు, ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మొదటగా విజయగొండ గోపాలుడు అనే అతను రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నాడు. సో రాజుగారు మీరు వచ్చి మళ్ళీ మాకు సాయం చేయాలని చెప్పేసి అంటే, సో అప్పుడు గణపతి దేవుడు అతని సేనాని అయిన సామంత భోజుడు ఉంటారు. ఈ సామంత భోజుడిని నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించిరా అని చెప్పేసి నెల్లూరుకి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ సమస్యలు ఉంది రాజ్యం అని చెప్పేస్తే ఈ సామంత భోజుడు వెళ్ళేసి అక్కడ సమస్యను పరిష్కరించడానికి వెళ్తాడు. గణపతి దేవుని సేనాని అయిన సామంత భోజుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అతను పంపిస్తాడు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వలయూరు యుద్ధం జరుగుతుంది. ఇతని సేనాని వస్తాడు, సామంత భోజుడు వస్తాడు, వలయూరు యుద్ధం చేసి ఆ విజయగొండ గోపాలుని చంపివేయడం జరుగుతుంది. విజయగొండ గోపాలుని ఓడించి చంపివేసిన తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఎవరికి ఇస్తారు? ఆ తిక్కసిద్ధి యొక్క కుమారుడైన ఎవరు? 2వ మన్మసిద్ధికి ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు తిక్కసిద్ధి కుమారుడైన 2వ మన్మసిద్ధికి మళ్ళీ రాజ్యం వచ్చేలా చేస్తాడు. గణపతి దేవుడు అలా సాయం చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు నెల్లూరుని పరిపాలించేవారు? 1వ మన్మసిద్ధి, అతని కుమారుడు తిక్కసిద్ధి. మళ్ళీ తిక్కసిద్ధి అతని తండ్రి పేరుగా 2వ మన్మసిద్ధి అని చెప్పేసి అతని కుమారుని పేరు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఈ రాజ్యాన్ని 2వ మన్మసిద్ధికి అందజేయడం జరుగుతుంది. సో దీని కృతజ్ఞతగా వీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు కదా, ఏదో ఒక గ్రామాన్ని ఇస్తారు కదా. ఇప్పుడు 2వ మన్మసిద్ధి ఏం చేస్తాడంటే గణపతి దేవునికి కృతజ్ఞతగా మోటుపల్లి ఓడరేవును గణపతి దేవునికి ఇవ్వడం జరిగింది. మోటుపల్లి ఓడరేవు, ఒక ఓడరేవునే ఇచ్చాడు. ఓకేనా. బహుమతిగా ఓడరేవును అందించడం జరుగుతుంది. ఎవరు ఇచ్చారు గణపతి దేవునికి అని అడుగుతారు ఎగ్జామ్లో. 2వ మన్మసిద్ధి, నెల్లూరు రాజు అయిన 2వ మన్మసిద్ధి కృతజ్ఞతగా మోటుపల్లి ఓడరేవును కానుకగా ఇవ్వడం జరుగుతుంది గణపతి దేవునికి. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. సో ఇది నెల్లూరు ఆక్రమణకు సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తీరాంధ్ర దివిసీమ దండయాత్ర కూడా ఉంటుంది. ఈ దివిసీమ దండయాత్రలో ఇతని సేనాని, గణపతి దేవుని యొక్క సేనాని ఎవరు అంటే మలయాళ చౌండ సేనాని అని ఉంటుంది. ఈ మలయాళ చౌండ సేనాన్ని ఈ తీరాంధ్రకు పంపిస్తాడు, దివిసీమకు పంపిస్తాడు. అప్పుడు ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తాడంటే పినచోడు గుర్తుపెట్టుకోండి, పినచోడు పరిపాలిస్తాడు. ఈ పినచోడుని ఈ మలయాళ చౌండ సేనాని గణపతి దేవుని సేనాని ఓడిస్తాడు. ఓకే. సో ఇక్కడ పినచోడు ఓడిపోయిన తర్వాత గణపతి దేవుడు అక్కడ రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ పినచోడుకి 2 కుమార్తెలు ఉంటారు, ఒక కొడుకు ఉంటారు. 2 కుమార్తెలు ఎవరంటే సూరాంబ మరియు పేరాంబ. వీళ్ళిద్దరిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం చేస్తారు.
గణపతి దేవునికి ఇద్దరిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఎవరు? సూరాంబ మరియు పేరాంబ ఇద్దరిని వివాహం చేసుకుంటాడు గణపతి దేవుడు. వీళ్ళిద్దరు ఎవరు? పినచోడుడి కుమార్తెలు. పినచోడు ఓడిపోయిన పినచోడు ఉంటాడు కదా, ఈ తీరాంధ్ర దివిసింహ పాలకుడు. ఈ పినచోడుని కుమార్తెలే వీరిద్దరు, పేరాంబ సూరాంబ. వీళ్ళిద్దరిని గణపతి దేవుడు వివాహం చేసుకుంటారు. ఈ పేరాంబ సూరాంబలకు ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు సోదరుడు ఎవరంటే జయాప సేనాని. జయాప సేనాని. సో వీరిద్దరిని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు జయాప సేనాని ఏమవుతాడు? గణపతి దేవునికి బావమరిది అవుతాడు కదా. ఈ సూరాంబ పేరాంబ తమ్ముడే కదా, సోదరుడే కదా. సో గణపతి దేవుని బావమరిది జయాప సేనాని. బావమరిది అంటే ఏదో ఒకటి రాజ్యంలో ఏదైనా ఒక పదవి ఇవ్వాలి కదా. ఇక్కడ కూడా తన కాకతీయ రాజ్యంలో గజ దళాధిపతి చేస్తాడు జయాప సేనాని. గజ దళాధిపతి అంటే ఏంటి? ఏనుగులు. గజం అంటే ఏంటి? ఏనుగే కదా. గజేంద్రుడు అంటే ఏనుగు కదా. గజ దళాధిపతి, ఏనుగులన్నింటికి అధిపతిగా చేస్తాడు. ఎవరిని? జయాప సేనాన్ని. జయాప సేనాని ఒక మంచి కవి. ఇతను ఏమేమి రచించాడంటే నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి, అన్ని రత్నావళి అని వస్తుంది. రత్నావళి అని మీకు ఎగ్జామ్లో ఎక్కడైనా కనిపిస్తే కళ్ళు మూసుకొని జయాప సేనాని అనేది సమాధానం చేయండి. చాలా వరకు ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్ ఇది. ఈ జయాప సేనానికి సంబంధించి రచనలు అనేవి ఎగ్జామ్లో చాలా సార్లు రిపీట్ అయ్యాయి. అవి ఏమేంటివి? నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి. ఇక్కడ నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి చాలా ఇంపార్టెంట్ జయాప సేనానికి సంబంధించిన రచనలు. ఇవి ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఒకసారి చూడండి. రత్నావళి అని వస్తే మాత్రం జయాప సేనాని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇంకొకటి ఆక్రమణ ఉంటుంది, కళింగ ఆక్రమణ. ఇక రెండు అయిపోయినాయి. ఏమేంటివి? నెల్లూరు ఆక్రమణ అయిపోయింది, అదేవిధంగా తీరాంధ్ర దివిసీమ ఆక్రమణ అయిపోయింది. కళింగ ఆక్రమణ కూడా ఉంటుంది. మరి ఇక్కడ కళింగ ఆక్రమణలో ఎవరిని పంపిస్తాడు ఈ గణపతి దేవుడు? సేనాధిపతులు ఎవరంటే రేచర్ల రాజనాయకుడు, చోడ భీముడు. వీళ్ళిద్దరిని పంపిస్తాడు. వీరిద్దరు ఈ కళింగ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ సేనాధిపతులు ఇద్దరు కలిసి కళింగ రాజ్యంపై దాడి చేసి ఆక్రమించుకోవడం జరుగుతుంది. వీటితో పాటు గంజాం, ఉదయగిరి, బస్తర్ ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. గంజాం, ఉదయగిరి, బస్తర్ ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇది గణపతి దేవునికి సంబంధించిన దండయాత్రలు లేదా ఆక్రమణలు. ఓకేనా. గణపతి దేవునికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి అంటే రాజధాని మార్పు విషయంలో ఉంటుంది. రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. ఇక్కడ మ్యాప్ లో చూడండి, హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మిస్తాడు. ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మించిన తర్వాత రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చాడు. ఇప్పుడు ప్రజెంట్ వరంగల్. ఓకేనా. ఓరుగల్లులో స్వయంభూ ఆలయాన్ని కూడా నిర్మాణాన్ని పూర్తి చేశాడు. స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇక్కడ ఇమేజ్ లో చూడండి, స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎవరు? గణపతి దేవుడు. నెక్స్ట్ వచ్చేసి మోటుపల్లి అభయ శాసనం. ఇంతకుముందు నెల్లూరు రాజైన రెండవ మన్మసిద్ధి మోటుపల్లి ఓడరేవుని గణపతి దేవునికి బహుమతిగా అందించాడు కదా. ఇక్కడ మోటుపల్లి అభయ శాసనం. సో గణపతి దేవునికి వచ్చింది కాబట్టి ఈ అభయ శాసనం కూడా వేయించింది ఎవరు? మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడే. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఇది దేనికోసం మరి? అభయ శాసనం సంబంధించి విదేశీ వర్తకుల రక్షణ కొరకు మోటుపల్లి ఓడరేవులో అనేక నిబంధనలతో కూడిన అభయ శాసనాన్ని రూపొందించాడు. ఈ ఓడరేవు బహుమతిగా వచ్చింది కదా. ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేశాడంటే ఒక నియమ నిబంధనలతో ఒక శాసనాన్ని వేయించాడు. ఈ శాసనాన్ని అమలు చేయడానికి ఒక అధికారి సిద్ధదేవుని కూడా నియమించాడు. సిద్ధదేవుని కూడా పంపాడు. ఈ శాసనాన్ని పర్ఫెక్ట్ గా నియమించాలి, నియమ నిబంధనలతో ఈ ఓడరేవ్ అనేది నడవాలని చెప్పేసి మోటుపల్లి అభయ శాసనాన్ని కూడా రూపొందించడం జరిగింది గణపతి దేవుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇతను చెరువులు నిర్మిస్తాడు. ఆర్పిఎల్ చెరువులు. ఆర్పిఎల్ ఐపీఎల్ లాగా ఆర్పిఎల్ అని గుర్తుపెట్టుకోండి. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులు. రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు. ఈ మూడు చెరువులను గణపతి దేవుడు నిర్మించడం జరిగింది. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రామప్ప గుడికి సంబంధించి రామప్ప గుడి ఇతని కాలంలో రేచర్ల రుద్రుడు పాలంపేటలో ఏకశిల, ఒకే శిలతో నిర్మించింది. గుర్తుపెట్టుకోండి, ఏకశిలతో రామప్ప గుడిని నిర్మించాడు. రామప్ప గుడిని నిర్మించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏకశిలతో నిర్మించిన టెంపుల్ రామప్ప గుడి. ఎవరు నిర్మించాడు? రేచర్ల రుద్రుడు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? రేరా, రేరా అని గుర్తుపెట్టుకోండి. రేరా. రే అంటే రేచర్ల రుద్రుడు, రా అంటే రామప్ప గుడి. రేరా. కొన్ని బిల్డింగ్స్ మనకు రేరా అప్రూవ్డ్ ఉంటాయి. సో రేరా అప్రూవ్డ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ టెంపుల్ కూడా రేరా అప్రూవ్డ్ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చిన్నగా రేరా అని గుర్తుపెట్టుకోవాలి. మనకు రేరా అంటే రేచర్ల రుద్రుడు, రామప్ప టెంపుల్. ఓకేనా. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇతని పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇక్కడ వరకు ఇదంతా చెప్పాం కదా. రాజధాని మార్పు అని, మోటుపల్లి అభయ శాసనం, అదేవిధంగా చెరువులు నిర్మించాడు, రామప్ప గుడి. నెక్స్ట్ వచ్చేసి పరిపాలనా వ్యవస్థకు సంబంధించి నాయంకర వ్యవస్థ ఉంటుంది. ఇతనికి సంబంధించి నాయంకర వ్యవస్థ. పరిపాలన వ్యవస్థలో భాగంగా నాడులో ఈ నాయంకర వ్యవస్థ అనేది ప్రవేశపెట్టాడు. నాయంకర వ్యవస్థ. దీంట్లో మహాప్రధాని మరియు సేనాని ఉంటాడు. మహాప్రధానిగా మల్యాల హేమాద్రి రెడ్డిని నియమించాడు. రథ దళాధిపతిగా, రథాన్ని నడిపించే రథ దళాధిపతిగా గంగయ్య సేనాని నియమించడం జరిగింది. రథ దళాధిపతి గంగయ్య సేనాని. మహాప్రధాని ఎవరంటే మల్యాల హేమాద్రి రెడ్డిని నియమించడం జరిగింది ఇతనికి సంబంధించి. నెక్స్ట్ ముత్తుకూరు యుద్ధం మరియు మరణం. ఈ ముత్తుకూరు యుద్ధంలోనే గణపతి దేవుడు మరణించాడని చెప్తాడు. మరి యాక్చువల్లీ ఈ ముత్తుకూరు యుద్ధంలో ఎవరు చనిపోయారంటే ఇక్కడ పాండ్యరాజు నెల్లూరు ప్రభువును హతమార్చాడు. పాండ్యరాజు ఇక్కడ నెల్లూరుని పరిపాలిసిన ప్రభువును హతమార్చాడు ముత్తుకూరు యుద్ధంలో. చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే కొన్ని పుస్తకాల ప్రకారం, కొన్ని చరిత్రల ప్రకారం, కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ ముత్తుకూరు యుద్ధంలోనే గణపతి దేవుడు మరణించాడని చెప్పేసి అంటున్నారు. ఓకేనా.
గణపతి దేవుడు మరణించింది ఏ యుద్ధంలో? ముత్తుకూరు యుద్ధంలో. ఓకేనా? మరి ఇతనికి సంబంధించి సంతానం మరియు వారసులు ఎవరున్నారు? వారసులు అంటే ఇతని మగ సంతానం లేదు గణపతి దేవునికి, ఇద్దరు కుమార్తెలే. ఆ ఇద్దరు కుమార్తెలు ఎవరంటే రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి, గణపాంబ. వీళ్ళిద్దరు కుమార్తెలు ఉంటారు, గణపాంబ మరియు రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవి చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకోవడం జరిగింది. గణపాంబ బేతరాజు, ఓకేనా, బేతరాజు వివాహం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేది ఎవరు? రుద్రమాదేవికి సంబంధించి పరిపాలన వస్తుంది. గణపతి దేవునికి సంబంధించి క్లియర్గా అర్థమైంది కదా. ఇమేజెస్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి ఈజీగా అర్థం విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి మీకు ఇమేజ్ గుర్తున్నా కూడా, ఈ రామప్ప టెంపుల్ కానీ, చెరువులు కానీ, ఇవన్నీ మీకు ఇమేజ్ గుర్తున్నా కూడా ఎగ్జామ్లో సమాధానం అనేది ఈజీగా పెట్టగలుగుతారు. ఓకేనా? పిక్చర్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఇమేజెస్ ద్వారా మరియు ట్రిక్స్ ద్వారా, మధ్య మధ్యలో చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్లో మీకు రాణి రుద్రమదేవికి సంబంధించి చెప్తాను. తర్వాత వచ్చే పాలకుడు, లాస్ట్ చివరి పాలకుడు రెండో ప్రతాపరుద్రునికి సంబంధించి చెప్పుకుంటూ, ఈ కాకతీయుల కాలంలోని శాసనాలు, చాలా వరకు శాసనాలు ఉంటాయి. ఈ శాసనాలు చాలా ఇంపార్టెంట్. ఈ శాసనాలు, వాటిని వేయించిన వారు ఎవరెవరో ప్రతి ఒక్కటి ట్రిక్స్ ద్వారా చెప్తాను. అదేవిధంగా టెంపుల్స్, ఈ కాకతీయుల కాలంలో టెంపుల్స్ ఎవరు నిర్మించారని ట్రిక్స్ ద్వారా చెప్తాను. అదేవిధంగా వీటికి సంబంధించిన పరిపాలనకు సంబంధించి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈజీగా ట్రిక్స్ ద్వారా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. మన యాప్లో టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.